మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది పంచాయతీలోని పొలంలో వరి నాట్లు వేస్తుండగా ఆమె పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలతో ముచ్చటించారు. పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కూలీలు సునీత సమక్షంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పసుపు కుంకుమ పథకానికి సర్వత్రా ఆదరణ లభిస్తోందని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఒక కృతజ్ఞతతో భావంతో మహిళలందరూ ముందుకొచ్చి చేసిన దానికి ప్రత్యేకంగా ఒక మహిళగా అందరికీ కూడా నేను కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకోకుండా మాకు గొప్ప మనసుతో చంద్రన్న ఈరోజు మాకు పసుపు కుంకుమ ఇచ్చిన దానికి ఒక కృతజ్ఞతగా మేము కూడా సార్కి పాలాభిషేకం చేస్తామని కుంటిమీదకి సంబంధించిన హరిపూర్కి సంబంధించిన మహిళా సోదరిమణుల కూలీలందరూ కూడా ఈరోజు సార్కి చాలా ఘనంగా పాలాభిషేకం చేసి సార్కి కృతజ్ఞత చెప్పారు. ఏదైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకునే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ప్రతి ఒక్కరూ ఈరోజు మేము మాట్లాడుతున్నాం. తప్పకుండా సీఎం చంద్రన్నే కూడా కావాలని మరీ కోరుకుంటూ సెలవు. ఆ సార్ ద్వారా ఫస్ట్ దివాళీ పండుగ కింద 10,000 ఇచ్చినాడు, మళ్ళీ పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ 10,000 సెల్ ఫోన్లు పింఛన్లకి 200 తావా 1,000 రూపాయలు ఇచ్చినాడు. 1,000 రూపాయలతో ఇప్పుడు 2,000 ఇస్తున్నాడు. మేము ఎప్పటికీ సీఎంఏ మాకు రావాలా, మా మేడమే ఉండాలి మాకు సునీతమ్మక్క. వేరే పార్టీ వాళ్ళు మేము 4,000 చేస్తాం 3,000 చేస్తామంటే మేము చేసి చూపిస్తామని చేసి చూపించినాడు మా అన్న చంద్రబాబు నాయుడు అన్న.